జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వివాహాలు ఎన్ని వివాహాలు చేసుకోవచ్చు అనేది ఒక వ్యక్తి ముందుగానే మనం తెలుసుకోవచ్చు అంటారా? అంటే ఈ రోజుల్లో పునర్వివాహాలు జరగడం అనేది ఎక్కువ గమనిస్తూ ఉన్నాము. చాలా అభిప్రాయ విభేదాలతో విడిపోవడం అనేది చూస్తూ ఉన్నాము. సో అలా ఎన్ని వివాహాలు అనేది వివాహానికి ముందే తెలుసుకోవచ్చా అండి? ఒక వ్యక్తి ఎన్ని చేసుకోగలరు కొంచెం వివరించగలరా? జ్యోతిష్య పరంగా ఎన్ని వివాహాలు అవుతాయని తెలుసుకోవచ్చా అని చెప్పి అడిగారు. ఇది ఒక మంచి ప్రశ్న అన్నమాట. ఎందుకంటే జ్యోతిష్యపరంగా ఎన్ని వివాహాలు అవుతాయి అనేది మనకు ముందుగానే తెలుస్తుంది అన్నమాట. అంటే ఒక మనిషి అది ఎలా తెలుసుకోవచ్చు అనేది హస్త సాముద్రికంలో కూడా తెలుసుకోవచ్చు, అలాగే మన జాతకరీత్యా కూడా తెలుసుకోవచ్చు. దానికి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏమిటి అంటే సప్తమాధిపతి యొక్క స్థానం. సప్తమాధిపతి కొన్నిసార్లు స్థిర స్థానాల్లో, దిశోవాభ స్థానాల్లో, అలాగే చరస్థానాల్లో ఉన్నట్లయితే జనరల్గా వచ్చేటప్పటికి వారు ఎక్కువ మందితో రిలేషన్షిప్లో ఉండటానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. దిశోభావ రాశిలో ఉన్నప్పుడు 2 వివాహాలు అవుతాయని చెప్పడం అనేది ఒక సిద్ధాంతం. మరి వాటితో పాటు సప్తమాధిపతి ఎన్ని గ్రహాలతో కలిస్తే అన్ని వివాహాలు అవుతాయి అని చెప్పి శాస్త్రం చెప్తారన్నమాట. అసలు వివాహాలు ఎక్కువ ఎందుకు అవుతాయి అంటే ఇది పూర్వజన్మ సుకృత రీత్యా కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని విషయాలు. అలాగే ఈ యొక్క జాతకుడు ఎవరైతే ఉన్నారో మన దగ్గరికి వచ్చినటువంటి జాతకుడు ఎవరైతే ఉన్నాడో అతని జాతకంలో మనం పరిగణనలోకి తీసుకున్నప్పుడు అతని జాతకంలో కుజుడు అత్యంత బలవంతుడై ఉన్నప్పుడు, మరి ఆ అమ్మాయి జాతకంలో సరైనటువంటి స్థితిలో ఆయుష్ రేఖ సరిగా లేనప్పుడు కానీ లేకుండా ఉంటే ఆ అమ్మాయికి కుజుడు నీచత్వం బట్టి సరైనటువంటి బలం లేకుండా ఉన్నా, లేకుండా ఉంటే శుక్రుడు సరైనటువంటి స్థితిగతులు లేనప్పుడు కూడా వివాహం అనేది కొన్ని ఇష్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే జనరల్గా కోర్టు రిలేటెడ్ కేసెస్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల విషయాల్లో తగు జాగ్రత్తలు కూడా అవసరంగా ఉంటుందన్నమాట. ఆ యొక్క పరిస్థితిలో వీటన్నిటితో పాటు ఇక మనం ముఖ్యంగా గమనించాల్సిందంటే సప్తమాధిపతి స్థానంలోతో పాటు వేరే గ్రహాలతో సంపర్కం జరుగుతుందన్నమాట. అంటే వేరే గ్రహాలతో కలవటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒకవేళ 3 గ్రహాలతో కలిసి 2 గ్రహాలతో కలిసినప్పుడు వచ్చేటప్పటికి 2వ వివాహం జరుగుతుంది అని చెప్తారు. అలాగే 3వ గ్రహాన్ని కలిసినప్పుడు 3 వివాహాలు జరగటం అనేది తెలిసిపోతుంటుంది అన్నమాట ముందుగానే. ఆ యొక్క ఏ సమయంలో 2వ వివాహం జరుగుతుంది అనేది కూడా మనం ప్రిడిక్షన్ చేయొచ్చు. అంటే మొదటి వివాహం కోర్టులో ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది కూడా మనకు దశాంతర్దశలోనే ముందుగా మనం వెళ్తూ ఉన్నప్పుడే దశాంతర్దశలు ఏ సంవత్సరంలో వీరికి ఈ యొక్క వివాహం అనేది మొదటి వివాహం అనేలో క్లియరెన్స్ అనేది వస్తుంది. అలాగే కోర్టు రిలేటెడ్ కేసెస్లో ఎప్పుడు మంచి అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది. వాటి తర్వాత 2వ వివాహం అనేది జరగడానికి సుఖ సమయం ఎప్పుడు అంటే మంచి సమయంలోనే ఎవరైనా వివాహం చేసుకోవాలి, అంతేకాని కష్ట సమయాల్లో వివాహం చేసుకోకూడదు. అసలు వివాహం జరుగుతున్నది అంటే మంచి సమయం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా అన్నీ మంచి జరుగుతుంటాయి అన్నమాట. అదొక విషయం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎన్ని వివాహాలు చేసుకోవటం, ఎప్పుడు చేసుకోవటం అనే దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి సప్తమాధిపతి స్థానం అనేది మెయిన్ క్రిటికల్గా ఉంటుంది. అలాగే శుక్రుడి యొక్క స్థితిగతి అన్నమాట. కొన్నిసార్లు శుక్రుడు షష్టమంలో, అష్టమంలో కలిగి ఉంటాడు. పాపగ్రహాల కూటమితో కూడా కలుస్తుంటాడు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని కూడా మన పరిగణలోకి తీసుకోవాలి. నవాంశాధిపతి ఏ స్థానంలో ఉన్నాడో నవాంశాధిపతి స్థానం నీచత్వం పడినా సరే, నవాంశాధిపతి వేరే పాపగ్రహాలతో కలిసినా సరే కూడా వివాహంలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అలాగే నవాంశ చక్రంలో సప్తమాధిపతి అలాగే మనం చూసినట్లయితే సరైనటువంటి స్థితిలో లేకపోయినా సరే, శుక్రుడు కుజుడు కూడా సరైన స్థితిలో లేకపోయినా సరే ఇటువంటి పరిస్థితి వివాహంలో జరుగుతుంటుంది. మనం కొంతమంది పెద్ద యాక్టర్స్ కూడా చూస్తూ ఉంటాం. వారికి కూడా 2-3 వివాహాలు జరుగుతూ ఉంటాయి. అది వారి యొక్క ప్రభావం ఏం కాదన్నమాట. అంటే జీవితంలో వారికి వారి పొజిషన్లో మనం ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది వారు అనుభవించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి, వారిని ఎందుకని 2వ వివాహం చేసుకోవాల్సి వచ్చింది అనేది. అంతేగాని వేరే వాళ్ళని క్రిటిసైజ్ అనేది ఎప్పుడు మనం చేయకూడదు. వివాహానికి సంబంధించిన విషయాలన్నింటినీ మాకు తెలియపరిచినందుకు గురువుగారు ధన్యవాదాలండి. అలాగే వంగర యాస్ట్రో ప్రేక్షకులందరూ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాము. దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలన్నింటినీ తప్పకుండా చూడండి. ధన్యవాదాలు.